పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి, ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి. ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా, గొల్యాతును పాడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదున్ నీవు రాజుగా చేసినావుగా, గొల్యాతును పాడగొట్టుటకు నీ బలమునే ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా, భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ప్రతి బలహీన సమయంలో నీ బలమున తోడుండగా, భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా. ఘోర పాపి అయిన రహబున్ నీవు ప్రేమించినావుగా, వేషగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. ఘోర పాపి అయిన రహబున్ నీవు ప్రేమించినావుగా, వేషగా జీవించినను వారసత్వమునిచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. ఆరాధన 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 నీకేనయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా. ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా, ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి. ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమకుమారి. ఆరాధన 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 ఆరాధన
నీకేనయ్యా, ఆరాధన 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 నీకేనయ్యా. సాంగ్ పాడుతూ దేవుని ఆరాధించుకుందాం. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు, బహు సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. స్నేహితులే మరచిపోయిన, బంధువులే విడచిపోయిన, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. స్నేహితులే మరచిపోయిన, బంధువులే విడిచిపోయిన, తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే. సహచారివే సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివే సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. రోగోపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన, నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే. రోగోపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన, నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే. పరిహారివే పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. పరిహారివే పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు, బహు సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. సారీ సార్. నడుపుమయా ఇక మీదట కడవరకు, నడుపుమయా
నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా నీవే యెహోవా ఈరే నావన్నీయు చూచెదవు నీవే యెహోవా షమ్మా నా తోడైయుండెదవు నీవే యెహోవా ఈరే నావన్నీయు చూచెదవు నీవే యెహోవా షమ్మా నా తోడైయుండెదవు నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా ఈ దేవుడే ఎన్నడెన్నడు సదాకాలం మన దేవుడు ఈ దేవుడు ఎన్నడెన్నడు సదాకాలం మన దేవుడు మరణ భయము నుండి తప్పించెదవు నన్ను నడిపెదవు మరణ భయము నుండి తప్పించెదవు నన్ను నడిపెదవు నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా నడుపుమయా ఇక మీదట కడవరకు నడుపుమయా ఏమైనా చేయగలవు అనే సాంగ్ తో గాడ్ ని ప్రేస్ చేద్దాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా ప్రేమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ముందుగా ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, స్తోత్రం నాయనా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ఇదిగోనైనా యేసయ్య, ఈ రోజు జిమ్ మీటింగ్ లో నాయనా యేసయ్య నేను యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా యేసయ్య. మరి ఇంతవరకు ప్రభువా యేసయ్య నడిపించిన వర్షిప్ని బట్టి నీకే వందనములు స్తోత్రం నాయనా యేసయ్య. ఈ యొక్క మీటింగ్ లో నాయనా యేసయ్య నా యొక్క మరి ఎమోషన్స్ కాకుండా నాయనా యేసయ్య నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా యేసయ్య వాక్యాన్ని పంచుకోవడానికి సహాయం దయచేయమని అడుగుకుంటున్నాం నాయనా యేసయ్య. ఇంకా ఎవరైతే మరి రావాలని ప్రభువా రాలేకపడి ప్రభువా యేసయ్య ఉంటున్నారో వారందరినీ కూడా ప్రభువా యేసయ్య మీటింగ్ నడిపించమని అడుగుకుంటున్నాం. ప్రభువా యేసయ్య యొక్క మీటింగ్ అందరినీ మీరే ఎత్తి పట్టుకోమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామములో దినంగా అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రభువా, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఫస్ట్ గా దేవునికి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా లిటిల్ బిట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ప్లీజ్ ఎక్స్క్యూజ్. అన్న ఈరోజు టాపిక్ షేర్ చేసుకోవాలన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చాలా రోజుల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చిందని. కానీ అన్న సడన్ గా లైఫ్ పార్ట్నర్ ఎలా చూస్ చేసుకోవాలి అని షేర్ చేసుకుంటే మంచిది అన్నప్పుడు అన్న సజెస్ట్ చేసినప్పుడు, అంటే ఇది ఒక కొద్దిగా కాంప్లికేటెడ్ టాపిక్ అయినప్పటికీ అంటే మరి దేవుడు ఇచ్చిన గైడెన్స్ బట్టి నేను షేర్ చేసుకోవడానికి దేవుడు ఎంతగానో హెల్ప్ చేస్తున్నాడు. ఫస్ట్ మనము ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునేటప్పుడు ఒక 8 ప్రిన్సిపల్స్ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. మొదటగా ఫస్ట్ వచ్చేసి బిఫోర్ చూసింగ్ లైఫ్ పార్ట్నర్ యూ షుడ్ సీ గాడ్ ఫస్ట్. అంటే ముందుగా మనము దేవుని యొక్క నడిపింపు, సో సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, అంటే దేవుని యొక్క నీతిని ఫస్ట్ మనం వెతకాలి అని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. అంటే బిఫోర్ ఫైండింగ్ ద రైట్ పర్సన్ యూ హ్యావ్ టు బికమ్ ద రైట్ పర్సన్ అండ్ ప్రే అండ్ ట్రస్ట్ ఫర్ గాడ్స్ టైమింగ్. ఈ యొక్క టాపిక్ మొదటగా నా యొక్క ఎంబీబీఎస్ టైంలో నేను ఫస్ట్ గుంటూరు కాన్ఫరెన్స్ 2008లో చూసింగ్ ద లైఫ్ పార్ట్నర్ అనే ఒక కాన్ఫరెన్స్ లో విన్నాను. అప్పుడు
ఐ ఫెల్ట్ దట్ ఆ టైంలో నేను ఎలా ఫీల్ అయినానంటే ఇది ఇప్పుడు అంత అవసరం కాదేమో మనకు అని నేను ఫీల్ అయ్యాను అప్పుడు ఆ ఒక 2008లో. కానీ యాజ్ ద ఇయర్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఐ ఫెల్ట్ దట్ వాజ్ ద రైట్ టైం. ఎందుకంటే అప్పుడే ఇంపార్టెంట్. ఆ ఒక టీనేజ్లోనే ఆ ఒక వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. నేను అనుకునేవాడిని కాన్ఫరెన్స్లో, మాకు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో లైఫ్ పార్ట్నర్ గురించి మాకేం అవసరము అనే అదొక ఇమ్మెచ్యూరిటీ ఉండింది అప్పుడు. కానీ తర్వాత అర్థమైంది ఆ ఒక టీనేజ్ టైంలోనే మనకు దేవుని వాక్యము అంటే లైఫ్ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలనేది ఫస్ట్లోనే పునాది పడితేనే చాలా బెటర్ అని అనిపించింది తర్వాత నాకు. సో ఫస్ట్ మనం లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ షుడ్ సీక్ గాడ్ ఫస్ట్. అంటే దేవుని రాజ్యాన్ని ఫస్ట్ వెతకాలి, దేవుని నీతిని మనం ఫస్ట్ తీసుకోవాలి. అంటే రైట్ పర్సన్ ని ఎతికే ముందు యూ షుడ్ బికమ్ రైట్. అంటే బికమింగ్ రైట్ అంటే ఏంటి అంటే, దేవుణ్ణి మనము సొంత రక్షకుడిగా మనము స్వీకరించి ఫస్ట్ వీ షుడ్ గెట్ బ్యాప్టైజ్డ్. ఫస్ట్ మనము దేవుణ్ణి యాక్సెప్ట్ చేసి ఆయన ఒక నీతిని వెతకడము, ఆయన్ని కనుక్కోవడము, ఆయనతో ఫెలోషిప్ ఉండడము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ చాలా వరకు ఈ స్టెప్ మిస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనము ఏం చేస్తామంటే మన ఆలోచనలు, మన ఫస్ట్ వీల్ చూస్ ద పర్సన్ దగ్గరికి వస్తాం. మనకు మొత్తం ఈ ట్రాక్ అంతా మిస్ అవుతుంది. సో ఫస్ట్ యూ షుడ్ సీక్ గాడ్ ఫస్ట్. అంటే ఫస్ట్ దేవుణ్ణి వెతకాలి, దేవునితో ఉండాలి, దేవునితో ఫెలోషిప్ ఉండాలి. ఈ సీకింగ్ గాడ్ ఫస్ట్ అనే ఈ యొక్క ఫస్ట్ పాయింట్ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. నాకైతే దగ్గర 5 to 6 years పట్టింది ఫెలోషిప్ లో ఉంటూ యాక్టివ్ ఉన్నా కూడా అసలు దేవుడితో ఫెలోషిప్ ఎలా ఉండాలి, దేవుని ఒక నీతిని ఎలా వెతకాలి, దేవుని ఒక రాజ్యం అంటే ఏంటిది అది కనుక్కోవడానికే నాకు చాలా టైం పట్టింది. ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్ మనము రైట్ చేయబడాలి. అంటే ఈ యొక్క లోక సంబంధం అంటే అదొక పాపము నుంచి విడుదల పొంది యేసు రక్తంలో కడగబడే ఆ ఒక ఎక్స్పీరియన్స్ లోనికి వీ షుడ్ బికమ్ ఫస్ట్ రైట్. అప్పుడే వీ కెన్ ఫైండ్ ద రైట్ పర్సన్. వితౌట్ సీకింగ్ గాడ్ ఫస్ట్, గెట్టింగ్ ఇన్ టు ద సెకండ్ స్టెప్ అంటే ప్రేయర్ గైడెన్స్ కానీ లేకపోతే మనము పర్సన్ ఎత్తుకోవడం అనేది దట్ ఈస్ ద రాంగ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ సీకింగ్ గాడ్ ఫస్ట్ అన్న. సెకండ్ స్లైడ్ అన్న. సో నెక్స్ట్ ఆఫ్టర్ సీకింగ్ ద గాడ్ ఫస్ట్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద గైడెన్స్. ఇప్పుడు గాడ్ ఒక గైడెన్స్, ప్రేయింగ్ ఫర్ ద గాడ్ గైడెన్స్. సో ఇక్కడ ప్రావర్బ్స్ 3:5-6 లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ on your own understanding, in all your ways acknowledge him and he shall direct your paths. సో ఇప్పుడు మనము దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫస్ట్ యూ షుడ్ ప్రే ఫర్ ద గైడెన్స్. మనము ఈ స్టెప్స్ స్కిప్ చేయకుండా ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ దేవుణ్ణి యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్. తర్వాత ఎలా ట్రస్ట్ చేయాలి? విత్ ఆల్ యువర్ హార్ట్ హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. అంటే మధ్యలో వాక్యంలో హీ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్. ఏ దారిలో వెళ్ళినా కానీ యూ షుడ్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ షల్ డైరెక్ట్ యువర్ పేస్. ఇక్కడ మనకు మెయిన్ గా మనకు కావాల్సింది గైడెన్స్, దేవుని యొక్క నడిపింపు. మనం అడుగుతున్నప్పుడు వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అంటే మన యొక్క ఎమోషన్స్, మన యొక్క అపియరెన్సెస్, అంటే మనం లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకున్నప్పుడు మన ఎమోషన్స్, మన అపియరెన్సెస్ చాలా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అనమాట. నీ మనసుకు నచ్చినటివి, నీకు అందంగా కనిపించేటివి, నీకు బాగా ఇష్టంగా ఉండేటివి, అంటే లోకపరంగా చాలా చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు లోకపరంగా మనం మాట్లాడుకుంటూ పోతే నాకు క్రష్, అవి ఫస్ట్ లో అట్లా చాలా 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 ఉన్నాయి. ఇలాంటివన్నిటి కూడా ఓవర్కమ్ చేయాలి అంటే మనం సింగిల్ గా హ్యాండిల్ చేయడం కష్టం. సో యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హోలీ స్పిరిట్ గైడెన్స్. ఇప్పుడు హోలీ స్పిరిట్ హెల్ప్ ఉన్నప్పుడే, ఇఫ్ యూ డూ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, దెన్ యూ విల్ నో ఇవన్నీ కూడా
ఈ యొక్క లోకపరమైన ఎమోషన్స్, లోకపరమైన అపియరెన్సెస్, వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం సింగిల్ గా ప్రయత్నించడం తప్పు. సో ఇక్కడ దేవుని యొక్క నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ నెక్స్ట్ స్టెప్ అన్న, నెక్స్ట్ స్లైడ్. సో తర్వాత స్టెప్, ఇప్పుడు దేవుని యొక్క ఆ ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హీ ఆర్ షీ మస్ట్ బి ఏ బిలీవర్. అన్న నేను వేరే వాళ్ళని చూసుకున్నాను, తర్వాత వాళ్ళని నేను ప్రార్థనలో కన్వర్ట్ చేసుకుంటాను, లేదా లాట్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ అంటే చాలా మంది చాలా చెప్తా ఉంటారు, మన జూనియర్స్ కానీ మా సీనియర్స్ జూనియర్స్ చాలా షేర్ చేసుకునేటప్పుడు, అన్న నేను ఇలా అనుకున్నానన్న, అలా అనుకున్నానన్న. ఏది ఏమైనా కానీ మనకు ఏదైనా ఒక గైడెన్స్ అంటూ ఉంది అంటే దట్ ఈస్ బైబుల్. సో మనం వాక్యం ద్వారా మనం నేర్చుకునేదంటే హీ ఆర్ షీ షుడ్ మస్ట్ బి ఏ బిలీవర్. నువ్వు బిలీవర్ అయినప్పుడు డెఫినెట్ గా అవతల వాళ్ళు కూడా కంపల్సరీగా బిలీవర్ అయి ఉండాలి, అది డెఫినెట్ రూల్. సో 2 Corinthians 6:14 మనం డు నాట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ టుగెదర్ విత్ అన్బిలీవర్స్, ఫర్ వాట్ ఫెలోషిప్ యాజ్ righteousness with lawlessness, and what communion has light with darkness. సో మనము అన్బిలీవర్స్ తో యోక్ చేయబడలేం. యోకుడు అంటే అది అంటే ఇప్పుడు ఒక రెండు ఎద్దులు కట్టుకొని ఒకటే దాటి మీద తీసుకెళ్ళడం అంటే ఫార్మర్స్ అట్లా ఇద్దరు ఒకటే దాటి మీద నడవడం అనేది ఇంపాసిబుల్ థింగ్, చాలా ఇంపాసిబుల్. సో షేర్డ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ బిల్డ్స్ యూనిటీ అండ్ పీస్ ఇన్ మ్యారేజ్. అన్న నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను చేసుకుంటానన్నా, మ్యారేజ్ తర్వాత ముందే ఇట్లున్నాను అట్లున్నారు, అది ఎక్కడా లేదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు ద ప్రిన్సిపల్స్. ఇవి ఎప్పుడైతే మనము ఫాలో అవుతా పోతున్నామో దెన్ మనకు గాడ్స్ ఒక పాత్ అనేది క్లియర్ కట్ గా మనకు అండర్స్టాండ్ అవుతా వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని స్కిప్ అవుతా మనం కొన్ని తీసుకొని వచ్చుకొని దేవుని దగ్గర మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మనం ప్రార్థన చేసినా కూడా అక్కడ మనకు సమాధానం రాదు. మనం వెయిట్ చేస్తూనే ఉంటాం దేవుని కొరకు. ఈ యొక్క మ్యారేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మనము ఒక హాఫ్ లైఫ్ 30 years లేకపోతే 20 years హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ మనము వితౌట్ ఏమీ లేకుండా తర్వాత విత్ పార్ట్నర్ ఉంటుంది. సో తర్వాత లైఫ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, ముందు ఎంత ఇంపార్టెంట్ తర్వాతది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ స్టెప్స్ అన్ని మనం స్కిప్ చేసుకుంటా మధ్యలో సడన్ గా మనకు లైఫ్ పార్ట్నర్ అని ఇప్పుడు ఆ మ్యారేజ్ ఏజ్ వచ్చినప్పుడు అప్పుడు వి స్టార్ట్ ప్రేయింగ్, అప్పుడు కరెక్ట్ గా స్టార్ట్ చేసుకొని అప్పుడు దేవుడు నడిపింపు నాకు రావట్లేదు అని వెయిట్ చేయడం కంటే కూడా ఫస్ట్ నుంచి కూడా టీనేజ్ నుంచే మనము ఫస్ట్ ఇయర్ MBBS, సెకండ్ ఇయర్ అప్పుడే మనము దేవుని యొక్క వాక్యమును నీట్ గా నేర్చుకుని ఈ యొక్క ఏవైతే గైడెన్సెస్ సీనియర్స్ ఇస్తున్నారో వాటిని స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతా వెళ్తా ఉంటే మనకు జర్నీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. జర్నీ ఈజీగా అవుతుంది కానీ అది టైం అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఒక్కొక్కరికి తొందరగా ఫస్ట్ టైం అవుతుంది, ఒక్కొక్కరికి సెకండ్ అవుతుంది, ఒకసారి థర్డ్ టైం అవుతుంది, అట్లా లేట్ అయ్యొచ్చు కానీ జర్నీ అయితే మాత్రం ఈజీగా పీస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్లైడ్ అన్న. థ్యాంక్ యూ. సో తర్వాత నెక్స్ట్ మనము బిలీవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము చూసుకోవాల్సింది హీ ఆర్ షీ షుడ్ షో క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క బిలీవర్ లాగా మనం అయిన తర్వాత ఆల్వేస్ వి కంపేర్ విత్ క్రైస్ట్. అంటే మనం మిర్రర్ ముందు నిలబడితే హౌ ఫార్ వీఆర్ బికమ్ ఈక్వల్ టు ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అన్న ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ అంటే దెన్ వీ షుడ్ లుక్ ఫర్ లవ్, కైండ్నెస్, హ్యూమిలిటీ అండ్ ఇంటిగ్రిటీ. దీస్ ఆర్ ఆల్. ఇందులో అన్నిటికంటే కూడా లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటిలో కంటే లవ్ అనేది ఇంపార్టెంట్. లవ్ అంటే దిస్ ఈజ్ నాట్ అంటే కండిషనల్ లవ్ గురించి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ కండిషనల్ లవ్. లవ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్కండిషనల్ అగాపే లవ్. అగాపే లవ్ గురించి మనకు దేవుడు ఒక వాక్యంలో 1 Corinthians 13th chapter దేవుడు మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తా ఉంటాడు అగాపే లవ్ ఎలా ఉంటది, ఆ
ఆ లవ్ ఎలా ఉంటది అనేది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకో వస్తాడు. ఫోర్త్ వర్స్ నుంచి 7th వర్స్ వరకు మనం చూసుకుంటే, లవ్ సఫర్స్ లాంగ్ అండ్ ఈస్ కైండ్, లవ్ డస్ నాట్ ఎన్వీ, లవ్ డస్ నాట్ parade itself, is not puffed up, does not behave rudely, does not seek its own, is not provoked, thinks no evil, does not rejoice in iniquity, but rejoice in the truth, bears all things, believes all things, hope all things, endures all things. ఇలాంటి లవ్, ఇలాంటి అగాపే లవ్, అన్కండిషనల్ లవ్, ఇలాంటి లవ్ ఉన్న వాళ్ళని ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ని మనము చూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీ నీడ్ టు అబ్జర్వ్ దీస్ థింగ్స్. బ్యూటీ అంటే ఇప్పుడు హీ ఆర్ షీ, ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ ఎప్పుడైనా మనం చూస్తున్నప్పుడు ట్రూ బ్యూటీ ఎక్కడ ఉంటుంది అంటే, ద హార్ట్ దట్ ఆనర్స్ ద గాడ్ ఈస్ ద ట్రూ బ్యూటీ. నెక్స్ట్ ప్రావర్బ్స్ 31st చాప్టర్ 10th to 12th verse, who can find a virtuous wife, for her worth is far above rubies, heart of her husband safely trusts her, so he will have no lack of gain, she does him good and no evil all the days of her life. సో ఈ 2 వర్సెస్, ఈ 1 Corinthians 13th చాప్టర్ మెయిన్ గా, తర్వాత ప్రావర్బ్స్ 31 చాప్టర్, దెన్ ఈ 2 ఎట్లా చూపిస్తాయంటే ఒక ఇంటిగ్రిటీ, హ్యూమిలిటీ అనేది ప్రావర్బ్స్ 31 చాప్టర్ లో, తర్వాత 1 Corinthians లో అగాపే లవ్ గురించి దేవుడు చాలా మెన్షన్ చేస్తా వచ్చినాడు అన్న. నెక్స్ట్ స్లైడ్ అన్న. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు బి వాకింగ్ ఇన్ ద విజ్డమ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. వాకింగ్ ఇన్ ద విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే పరలోక జ్ఞానము, తర్వాత సెల్ఫ్ కంట్రోల్. ఈ 2 అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ ద జర్నీ, హౌ టు అంటే మనము లైఫ్ పార్ట్నర్ చుట్టూ మనం ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ అన్నప్పుడు దీస్ 2 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని పరలోక జ్ఞానం లేకుండా మనము ముందుకు వెళ్ళడం, ఈ లోక జ్ఞానము మనకు ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఎక్కడున్నా చదవడం వల్లనో ఇంకోటి ద్వారానో వస్తుంది. కానీ మనకు విజ్డమ్ అంటే పరలోక జ్ఞానము కేవలం మనము పరిశుద్ధాత్మ ద్వారానో లేకపోతే మనకు బైబుల్ చదవడం ద్వారానో మనము తెలుసుకుంటాం. ఈ యొక్క జ్ఞానం వచ్చిన తర్వాత యూ షుడ్ బి సెల్ఫ్ కంట్రోల్ గా ఉండడం అనేది మనకు ఆత్మీయ ఫలాల్లో అదొకటి. ఏది ఇప్పుడు గలతీయులు 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సో ఇక్కడ ప్రావర్బ్స్ 19:14 లో మనం చూస్తే, హౌసెస్ అండ్ రిచెస్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ఫాదర్స్, బట్ ప్రూడెంట్ వైఫ్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. సో మనకు ఈ లోకపరమైనటువన్నీ, ఏది హౌసెస్ అండ్ రిచెస్ అంటే ఇల్లు కానీ ఏదైనా సంపదన కానీ మనకు ఒక లోకపరమైన ఫాదర్ నుంచి వస్తాయి. కానీ ఏ ప్రూడెంట్ వైఫ్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్ అంటే పరలోక దేవుని నుంచి, పరలోక ఫాదర్ నుంచి వచ్చేది మాత్రమే వైఫ్ మాత్రం మనకు పరలోక ఫాదర్ నుంచే వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ సర్చింగ్, మనం ఎప్పుడైనా మన ఆలోచనలు ఏదన్నా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ ద లార్డ్. ఎలాగ డిపెండ్ అవ్వాలి అంటే, ఆ ఒక జ్ఞానం నీకు కావాలి అని దేవుణ్ణి అడగడమే. అడుగుడి నీకు ఇవ్వబడును, ఎవరైతే కొదువుగా ఉన్నదో నా యొద్దకు వచ్చి అడగండి నేను నీకు ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఏ విషయమైనా కూడా మనము కొదువగా అనిపిస్తున్నప్పుడు, మనకు ఆ ఒక్క జ్ఞానం లేనప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆస్క్ లార్డ్. దెన్ బీయింగ్ సెల్ఫ్ కంట్రోల్ అంటే తీతు 2:6 లో సెల్ఫ్ కంట్రోల్ అంటే లైక్ వైజ్ ఎంకరేజ్ ద యంగ్ మెన్ టు బి సెల్ఫ్ కంట్రోల్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఆ ఒక యంగ్ ఏజెస్ లో యూ షుడ్ బి సెల్ఫ్ కంట్రోల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఏవైతే ఈ విజ్డమ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మన ఎమోషన్స్, మన అపియరెన్సెస్ ఒక్కొక్కసారి మనమే మోసపోతా ఉంటాం. అంటే ఆ ఒక సాతాను ట్రాప్ లో మనం పడిపోవడానికి చాలా చాలా అవకాశాలు ఈ యొక్క సందర్భాల్లో వస్తూ ఉంటాయి. అందులో మనము కంట్రోల్ చేసుకున్నప్పుడు, వాట్ ఎవర్ డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి ప్రేయర్ఫుల్, చాలా సెల్ఫ్ కంట్రోల్ గా, మెచ్యూరిటీగా, స్పిరిచువల్ రెడీనెస్ గా ఉండడం. అంటే
ఆ ఒక మెచ్యూరిటీ ఆ టైం కల్లా రావాలి అంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ బిగినింగ్. ముందు నుంచే మనము ప్రిపేర్ అవుతా వస్తుండాలి. ఎలా ప్రిపేర్, ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది అంటే మనం దేవునితో ఫెలోషిప్ చేసుకుంటా వస్తే దెన్ యూ విల్ గెట్ దట్ మెచ్యూరిటీ. అంటే ఇది దేవుని పరంగా మనకు వెళ్తున్నామా లేదా, అంటే దేవుని చిత్తం, అంటే దేవుని చిత్తంలో మనం వెళ్తున్నామా లేదా అనేది ఆ ఒక మెచ్యూరిటీ మనకు రావాలి అంటే యూ షుడ్ బి స్పిరిచువల్ గా మనము రెడీనెస్ అయి ఉండాలి. దెన్ నెక్స్ట్ స్లైడ్ అన్న. దెన్ కమింగ్ వెన్ ఎవర్ ఈ షేరింగ్ యువర్ పర్పస్ అండ్ వాల్యూస్ అనేది హీ ఆర్ షీ హూ ఎవర్ యు ఆర్ విల్లింగ్ ఉన్నప్పుడు దెన్ యూ షుడ్ దేవుని యొక్క చిత్తము మనకు అనుకొని మనం వెన్ యూ డిస్కస్ దెన్ అంటే మనము దేవుని యొక్క ఏవైతే మన జీవితంలో ఉద్దేశించి ఉన్నాడో వాటిని షేర్ చేసుకునే లాగా అవతల వాళ్ళు ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షేరింగ్ యువర్ పర్పస్ అండ్ వాల్యూస్. సో ఆల్మోస్ట్ మూడు కెన్ టూ వాక్ టుగెదర్ అన్లెస్ దే అగ్రీ. అంటే ఇప్పుడు ఈ టుగెదర్నెస్ అనేది ఇట్ విల్ బి ఫర్ ఎవర్. అంటే మనము ఎండ్ వరకు ఈ టుగెదర్నెస్ ఉన్నప్పుడు యూ షుడ్ జస్ట్ డెఫినెట్లీ దే షుడ్ అగ్రిమెంట్ అనేది డెఫినెట్ గా ఉండాలి. వాట్ ఈస్ అంటే వాళ్ళ దేవుని యొక్క చిత్తము అంటే మనము మన ఎప్పుడైతే దేవుడు ఈ లోకంలోనికి రాకుండా మునుపే ఎప్పుడైతే తల్లి గర్భంలో నేను నిర్మించుకున్నప్పుడే నేను నా ఒక చిత్తాన్ని దేవుడు లిఖించినప్పుడు వెన్ వి ఆస్క్ ఫర్ దట్ బ్లూ ప్రింట్, ఎప్పుడైతే దేవుని చిత్తం మన జీవితంలో ఏంది అని మనం కనుక్కున్న తర్వాత అప్పుడు దెన్ ఇఫ్ యూ షేర్ దీస్ థింగ్స్, అప్పుడు ఆ ఒక సేమ్ పాత్ లో వాళ్ళు కూడా వాళ్ళ వాల్యూస్ వాళ్ళ పర్పసెస్ ఉన్నప్పుడే దెన్ ఈ షేరింగ్ అనేది కూడా చాలా చాలా ఈ స్టెప్స్ అనేటివి ఈ లాస్ట్ 2-3 స్టెప్స్ అనేటివి అంటే ముందు అనేటివి 5 స్టెప్స్ అనేటివి మనము మన ప్రిపరేషన్ టైం. సో ఈ పర్పస్ అండ్ వాల్యూస్ షేరింగ్ అనేది వన్స్ వి సీక్ గాడ్స్ పర్పస్, మనం సీక్ చేసిన తర్వాత దెన్ వి డిస్కస్ విత్ ద పార్ట్నర్, దెన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేవుడు మనకు ఉద్దేశించిన ప్రణాళిక ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఏ సపోర్టింగ్ హ్యాండ్ గానే ఉండాలి, కానీ ఇట్ షుడెంట్ బి ఏ హిండరింగ్ బ్లాక్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి వెనక ఒక పెద్ద అంటే ఆ వ్యక్తి కంటే బరువైన రాయిని వెనక కట్టేసి ముందుకు పరిగెత్తాలి అంటే అది పరిగెత్తడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ ఒక వ్యక్తి స్పీడ్ తగ్గిపోతుంది, ఇంకోటి స్ట్రెస్ పెరుగుతుంది, ఇంకోటి అతను చెయ్యాలనుకునేవి ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేసేస్తాడు. సో ఆ హిండరింగ్ బ్లాక్ అనేది డెఫినెట్ గా ఉండకూడదు. దట్ షుడ్ బి ఏ సపోర్టింగ్ హ్యాండ్. అంటే ఆ ఒక మన సినర్జిస్టిక్ ఎఫెక్ట్ లాగానే ఉండాలి. అది హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే హిండరింగ్ బ్లాక్ గా ఉంది అంటే అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యంలో విరివిగా వాడాలని మనం ఆశపడుతున్నప్పటికీ కూడా ఆ టుగెదర్నెస్ వల్ల దట్ విల్ హిండర్ యువర్ స్పీడ్. అంటే మన ఒక స్పీడ్ని కానీ ఒక్కొక్కసారి మనం చేయాల్సుకునే ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ వల్ల హిండ్రెన్సెస్ వల్ల సమ్ టైమ్ విల్ సాక్రిఫైసెస్. ఇంతకు ముందు ఒక 10 చేసేవాళ్ళము, ఇప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఒక 5 చేయగలుగుతామేమో. ఎప్పుడైతే సినర్జిస్టిక్ ఎఫెక్ట్ ఉందనుకో సమ్ టైమ్స్ 10 అనేది 20 కావచ్చు, సమ్ టైమ్స్ ఎక్స్పోనెన్షియల్ గా 10 కూడా 100 కూడా కావచ్చు. అంటే దేవుని యొక్క కార్యములు అన్న. నెక్స్ట్ స్లైడ్ అన్న. నెక్స్ట్ సీకింగ్ ఫర్ ద గాడ్లీ కౌన్సిల్. అంటే ప్లాన్స్ Proverbs 15:22లో ప్లాన్స్ ఫెయిల్ ఫర్ lack of counsel but with many advisors they seek advice from the mature Christians and family. సో డెఫినెట్ గా మనము ఒంటరిగా నడవడం కంటే కూడా ఆల్రెడీ మనకంటే ముందుగా ఆ ఒక పాత్లో నడిచిన వాళ్ళను అడ్వైస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ మనము మన కన్ఫర్మేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్, దాని తర్వాత కౌన్సిల్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ యు ఆర్ అంటే ఆ ఒక పాత్లో మనం వెళ్తున్నప్పుడు
మనకి ఏదన్నా కన్ఫ్యూజన్ కానీ లేకపోతే డౌట్స్ కానీ ఇంకేమన్నా ఎలా చేయాలి ఏమి అని ఉన్నప్పుడు క్లారిటీ మిస్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మనము మన మెచ్యూర్ క్రిస్టియన్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ అంటే మన ఓన్ పేరెంట్స్, ఇంకా ఇప్పుడు మనకైతే ఫెలోషిప్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఆ ఒక దేవుని యొక్క చిత్తంలో ఒక లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి గైడెన్స్ ఉన్న వాళ్ళని మనం సీక్ అవ్వడము డెఫినెట్గా ఆల్వేస్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు సీక్ నువ్వు సెల్ఫ్గా యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. నువ్వు డైరెక్ట్గా నువ్వు డిఫెండ్ అవ్వకుండా ఓన్లీ ఈ కొంతమంది ఓన్లీ పాస్టర్స్ మీద కానీ ఓన్లీ ప్రీస్ట్స్ కానీ ఓన్లీ కౌన్సిలర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది అది నేనైతే అడ్వైజ్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు బీ కనెక్టెడ్ విత్ ద లార్డ్, ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రే, అండ్ ఆఫ్టర్ దట్ మనము ఎక్స్ట్రాగా మనం కరెక్ట్గా పోతున్నామా లేదా, మనము కరెక్ట్ చేసుకోగలుగుతున్నామా లేదా, మనం ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నామా లేదా అనేది మన సీనియర్స్ నుంచి లేకపోతే పాస్టర్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ కౌన్సిలర్స్ కానీ మ్యారేజ్ కౌన్సిలర్స్ కానీ ఎవరి దగ్గర నుంచైనా కానీ డెఫినెట్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ లేకపోతే ఏదన్నా క్లారిటీ లేకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ కౌన్సిల్. నెక్స్ట్ స్లైడ్ అన్న. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ స్లైడ్ అయినప్పటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఇది వచ్చేసి వెయిటింగ్ పేషెంట్లీ అండ్ ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్. అంటే Psalms 37:4లో డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. వెయిటింగ్ ప్రిపేర్స్ ఫర్ యూ ఫర్ ద రైట్ పర్సన్ అట్ ద రైట్ టైం. అంటే ఈ పేషెన్స్ వెయిటింగ్ టైమింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కొంతమందికి ఫస్ట్ అంటే ఎప్పుడైతే డిసైడ్ అయి ఉన్నారో అప్పుడే ఫస్ట్ 1 ఇయర్లోనే అవ్వచ్చు, తర్వాత ఒకరికి సెకండ్ ఇయర్ అవ్వచ్చు, కొంతమంది థర్డ్ ఇయర్ అవ్వచ్చు. అది దట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ అవర్ సెల్ఫ్. అంటే మన చేతిలో అది డెఫినెట్గా లేదు. డెఫినెట్గా గాడ్ ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే ఆయన టైమింగ్ ప్రకారంగా మనము ప్రిపేర్ అయి ఉన్నామని దేవుడు అనుకుంటాడో ఆ టైం వరకు హ్యావ్ టు వెయిట్. ఒక్కొక్కసారి వెయిటింగ్ ద్వారా ఏమవుతుంది అంటే విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అంటే నేను ఇంతవరకు కరెక్ట్గానే ఉన్నాను కదా, దేవునిలో నేను అడుగుతానే వచ్చినాను, నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కూడా దేవుని ఒక వాక్యం ద్వారా నేను నిలబడతా ప్రార్థనే వచ్చినాను. వై లార్డ్ వాంట్స్ టు వెయిట్ ఫర్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ యొక్క ఎవరి లైఫ్లో అయినా కానీ మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అనేది డెఫినెట్గా చాలా థింగ్స్ చేంజ్ అవుతాయి. సో ఆ పర్టికులర్ టైంకి నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావా లేదా అనేది డిసైడ్ చేసేది ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ మెజరింగ్ టేప్. అంటే నువ్వు కరెక్ట్గా ఆ టైంకి యూ కెన్ హ్యాండిల్ ద థింగ్స్ అవునా లేదా అనేది డిసైడ్ చేయగలిగినది ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. వీ డోంట్ హ్యావ్ ఎనీ మెజరింగ్ టేప్ కానీ దానికి కొలమానము అసలు ఎక్కడా లేదు. సో యూ హ్యావ్ టు బీ పేషెంట్ అపాన్ గాడ్స్ టైమింగ్. అది ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి తొందర అవుతుంది. నెవర్ ఎవర్ కంపేర్ విత్ అదర్స్. ఇప్పుడు నీ పక్కన ఉన్న నీ బ్యాచ్మేట్స్కి త్వరగా అవ్వచ్చు, నీ వెనక ఉన్న జూనియర్స్ ముందుకెళ్ళొచ్చు. కానీ దేవుడు నిన్నులాగానే చూస్తాడు. కానీ దేవుడు నీ జూనియర్స్ని, నీ కొలీగ్స్ని, లేకపోతే నీ బ్యాచ్మేట్స్ని, నీ సీనియర్స్ని ఎవరిని చూడు. హీ సీస్ ఓన్లీ యూ. అంటే నీ ప్రిపేర్నెస్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాడు, వేరే వాళ్ళని అయితే అసలు చూడడు. సో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ చిన్న నా ఈ యొక్క టెస్టిమనీ. అంటే టెస్టిమనీ లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవడానికి నేను సెకండ్ ఇయర్ నుంచే దేవుడు నాకు ఆ ఒక పునాదిని దేవుడు ఇస్తా వచ్చినాడు. హౌ టు మేక్ డెసిషన్స్, ఎలాగ నేను డెసిషన్స్ చేసుకోవాలి అనేది ఇస్తా వచ్చినాడు. అయితే నాకు నిజంగా అంటే టైం పట్టింది. డెఫినెట్లీ
నేను హ్యావ్ డిస్కస్ దిస్ పాయింట్ విత్ మెనీ సీనియర్స్, చాలా మంది సీనియర్స్తో నేను డిస్కస్ చేస్తూ వచ్చినాను. అన్న టైం లేట్ అవుతా ఉంది, అంటే నేనేమన్నా సైడ్ ట్రాక్ అవుతున్నానా, మనం ఏమన్నా పక్కకి వెళ్తున్నామా, లేకపోతే ఓన్ ఎమోషన్స్ వల్ల, లేకపోతే మనకి ఇంకా బెటర్ వస్తుందేమో అట్లా ఫీల్ అవుతున్నానేమో అని ఆ ట్రాప్లలో ఏమన్నా మనం ఇఫ్ యూ ఫాలెన్ అండ్ దాని చుట్టూ తిరుగుతున్నాను అనేమో అని చాలా మందితో నేను ప్రతిసారి ఐ ఐ క్రాస్ చెక్డ్ మెనీ టైమ్స్. చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే మా ఫాదర్ 2021లో ఎక్స్పైర్ అయినప్పటి నుంచి వి స్టార్టెడ్ సీయింగ్ మ్యాచెస్. అంటే మా డాడీ ఉన్నప్పటి నుంచే చూడడం జరిగింది. దెన్ డైలీ ప్రేయర్ పాయింట్ అయితే ఉంటుంది, డైలీ మార్నింగ్ ప్రేయర్ పాయింట్. మ్యారేజ్ గురించి అయితే డైలీ ప్రేయర్ పాయింట్ ఉంటుంది. కానీ దేవుడు మనకు ఎప్పుడు రైట్ మ్యాచ్ని పంపిస్తాడు అనేది చెప్పడము చాలా కష్టం. సో ఐ జస్ట్ వాంట్ టు సమ్మరైజ్ దీస్ థింగ్స్. అంటే ఇక్కడ ఎంతమంది ఇంకా అంటే ఎవరైతే అన్మ్యారీడ్ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు సమ్మరైజ్ ఫ్యూ పాయింట్స్. జస్ట్ ఈ 8 పాయింట్స్ మనము ఇఫ్ యూ ఫాలో దీస్ థింగ్స్, డెఫినెట్లీ అవర్ జర్నీ విల్ బి వెరీ పీస్ఫుల్. హౌ మచ్ టైం అనేది ఎవరు చెప్పడానికి కాదు. సో సీకింగ్ గాడ్ ఫస్ట్, దేవుణ్ణి ఫస్ట్ వెతకాలి, దేవుని రాజ్యంలో మనం నిలబడాలి, తర్వాత దేవుని గైడెన్స్ అడగాలి. దెన్ వెన్ యు ఆర్ సెలెక్టింగ్, డెఫినెట్లీ you have to must be a believer. He or she should be a believer. Then showing the Christ-like character and walking wisdom and self-control. పర్పస్ అండ్ వాల్యూస్ని షేర్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. దెన్ గాడ్లీ కౌన్సిల్ ఫ్రమ్ ద సీనియర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెయిటింగ్ పేషెంట్లీ అండ్ ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మొదటగా దేవునికి ఎంతగానో వందనాలు. అండ్ నెక్స్ట్ సుధీర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అన్న. Okay, I'll pray and close. Daddy, thank you for this message, Lord, Master. And I pray that this will be meaningful and helpful to many people who are looking forward for life partners, even for the younger believers, Lord God. I pray that it will be a blessing, Lord. And bless Dharani and his future, Lord God. Let your name be glorified. I pray for each and everyone in this fellowship now. Let your name be glorified in and through everything that they do. Bless you, worship you. Let each one in this fellowship. In Jesus' name we pray. Amen. Amen.